ఓం శాంతి. ఈరోజు జనవరి 18వ తేదీ 2025. మనందరికీ అతి ప్రియమైనటువంటి స్నేహి అయినటువంటి బ్రహ్మబాబా యొక్క స్మృతి దినము. శ్రీ బాబా యొక్క ఆజ్ఞ అనుసారంగా నడిచి అందరి పిల్లలకి ఆదర్శంగా నిలిచినటువంటి వారు మన బ్రహ్మబాబా. పిల్లలందరూ కూడా బాబా యొక్క ఆశను పూర్తి చేస్తూ బాబా సమానంగా అవ్వాలనే సంకల్పం ఏదైతే ఉంచుకున్నారో దాన్ని దృఢంగా చేసి పురుషార్థంలో ముందుకు వెళ్తూ బాబా యొక్క ఆశను పూర్తి చేస్తూ పిల్లలు కూడా సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలనేటటువంటి కోరికతో మనందరం కూడా బాబాకి ప్రేమతో శ్రద్ధాంజలిని అర్పిద్దాము. ఈరోజు అవ్యక్త బాప్దాదా పితాశ్రీ గారి పుణ్యస్మృతి దినం రోజు ప్రాతः క్లాస్లో వినిపించేందుకు బాప్దాదాల మధురమైన అమూల్య మహావాక్యాలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శిక్షణను ఇస్తున్నారు. టీచర్ పని శిక్షణ ఇవ్వటం మరియు గురువు పని గమ్యాన్ని చూపటం. గమ్యము ముక్తి, జీవన్ముక్తి. ముక్తి కొరకు స్మృతి యాత్ర చాలా అవసరం. జీవన్ముక్తి కొరకు రచన యొక్క ఆది మధ్య అంతములను తెలుసుకోవటం తప్పనిసరి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతూ ఉంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. స్వయంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. మరలా ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకొస్తారు అంటున్నారు బాబా. దారిని తెలియచేయటంలో ఇతరులపై కూడా దయ చూపించాలి. వారిని తమో ప్రధానం నుంచి సతో ప్రధానులుగా చేయటంలో దయ చూపించాలి కదా. బాబా పిల్లలైనటువంటి మీకు పుణ్యము మరియు పాపముల యొక్క నిగూఢ గతిని కూడా అర్థం చేయించారు. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? అన్నింటికంటే పెద్ద పుణ్యం బాబాని స్మృతి చేయటం మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగించటం. ఇది అన్నింటికంటే పెద్ద పుణ్యం. సెంటర్ని తెరవటం, తనువు, మనస్సు, ధనముల ద్వారా, అంటే వీటన్నింటిని తనువు, మనస్సు, ధనములను సేవలో వినియోగించటం, ఇది పుణ్యం. సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థ చింతన, పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవటం పాపమైంది అంటున్నారు బాబా. అందుకని పిల్లలు పాపకర్మలు ఎప్పుడూ కూడా చేయకండి అని బాబా శిక్షణ ఇస్తూ ఉన్నారు. వికారాల దెబ్బ తినకుండా స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి అని. పిల్లలు ఈ స్మృతి యాత్రని ఎప్పుడు కూడా మరచిపోకండి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. పావనంగా కాకుండా మీరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. జ్ఞానం మరియు యోగము ముఖ్యమైనవి. పిల్లలు మంచిగా స్మృతి చేసినట్లయితే బాబా స్మృతి పిల్లల స్మృతితో కలుస్తుంది. స్మృతి ద్వారా పిల్లలు బాబాను ఆకర్షిస్తారు. స్మృతి ద్వారానే కరెంటు కూడా లభిస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ఈ స్మృతి ద్వారానే ఆత్మ ఆరోగ్యంగా అవుతుంది, నిండుగా అవుతుంది. కరెంటు లభించటం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. ఎవర్ హెల్దీ, ఎప్పుడు ఆరోగ్యవంతులుగా అయిపోతారు. అందువలన నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ, భోజనం చేస్తూ, అన్ని పనులు చేస్తూ కూడా బాబాని స్మృతి చెయ్యండి అని బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఆత్మను గుర్తు చేయటము అనగా సర్చ్ లైట్ అనేది ఇవ్వటము అంటున్నారు బాబా. ఇక దీనినే కృప అని అయినా అనండి,
లేక ఆశీర్వాదాలనైనా అనండి. ఇది అనాదిగా తయారై ఉన్నటువంటి డ్రామా అని పిల్లలకి తెలుసు. ఇది గెలుపు ఓటమిల ఆట. ఏదైతే జరుగుతుందో అది సరి అయినదే. ఈ డ్రామాలో బాబా ఒక్కసారి పిల్లల వద్దకు చాలా ప్రాణప్రదంగా ఎంతో ప్రేమతో సేవ చేసేందుకు పిల్లల దగ్గరికి వస్తారు. పిల్లలందరూ బాబాకు ప్రియమైన వారు కదా. సత్యయుగంలో కూడా అందరూ ఒకరితో ఇంకొకరు చాలా ప్రేమగా ఉంటారు. పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఇక్కడ తయారైనట్లయితే, ప్రేమగా ఇక్కడ తయారైతే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది అంటున్నారు బాబా. బాబా సదాకాలానికి సుఖాన్ని ఇచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా సుఖం ఇచ్చేవారుగా అవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఇచ్చుకోకూడదు. చాలా లవ్లీగా ప్రియమైన వారుగా అవ్వాలి. అలాగే లవ్లీ బాబాను చాలా ప్రేమతో గుర్తు చేసుకున్నట్లయితే స్వయానికి కళ్యాణం చేసుకున్న వారు అవుతారు, ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు అంటున్నారు బాబా. ఇప్పుడు విశ్వ యజమాని అతిథిగా అయి పిల్లలైన మీ వద్దకు వచ్చారు. పిల్లలైన మీ సహయోగము ద్వారా విశ్వ కళ్యాణం అనేది ఇప్పుడు జరగాలి అంటున్నారు బాబా. ఎలా అయితే శివబాబా బ్రహ్మ తనువులోకి ప్రవేశించి మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మరచిపోయి నన్నొక్కడినే స్మృతి చేయండి అని అంటారనేది మీకు తెలుసు కదా. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచం, పాత శరీరం అంతమైపోయేవిగా ఉన్నాయి. చెప్తారు కదా, మీరు మరణిస్తే మీకు ప్రపంచం కూడా మరణించినట్లు అనేది నానుడి కూడా ఉంది. అందువలన పురుషార్థం కోసం కాస్తంత సంగమ సమయం అనేది ఇప్పుడు ఉంది అంటున్నారు బాబా. బాబా ఎంత నిరహంకారంతో పిల్లలైన మీ సేవ చేస్తారు. మరి పిల్లలైన మీరు కూడా ఇంతగా సేవ చేయాలి కదా. శ్రీమతం పైన నడవాలి. ఎక్కడైనా మీ మతాన్ని చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది అంటున్నారు బాబా. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షిగా అయ్యేందుకు కూడా అభ్యాసం కావాలి. బాబా యొక్క మొదటి ఆజ్ఞ అశరీరీ భవ, దేహి అభిమాని భవ. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. అప్పుడే ఆత్మలో ఉండేటటువంటి మలినాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు బాబా. అసలైన బంగారంగా మీరు ఆత్మ తయారవుతారు. మీరే అందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క దారిని తెలియజేసేటటువంటి లైట్ మైట్ హౌస్లు అయినారు కదా. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ కూడా మీరు లైట్ హౌస్ లాగా అయి ఉండాలి అంటున్నారు బాబా. పిల్లలు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది అని బాబా అంటారు. ఒక గడియ, అరగడియ అని గాయనం కూడా చేస్తారు కదా. అంటే ఎంత సమయం దొరికితే అంత సమయము, ఎంత వీలైతే అంత ఒక్క బాబానే స్మృతి చేయటంలో మునిగిపోవాలి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన అతి ప్రియమైన లక్కీ మరియు లవ్లీ జ్ఞాన సితారాలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క అతి ప్రియమైన ప్రాణప్రదమైనటువంటి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక బాబా యొక్క ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. అవ్యక్త మహావాక్యాలు. నిరంతర యోగిగా అవ్వండి. ఏ విధంగా అయితే ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ చేయటం మరియు ఆఫ్ చేయటం జరుగుతుందో అలానే ఒక్క క్షణంలో శరీరాన్ని ఆధారంగా తీసుకోండి. మరలా ఒక్క క్షణంలో శరీరం నుంచి దూరమై అశరీరీ స్థితిలో స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి. మరలా ఇప్పుడిప్పుడే శరీర
నుండి వేరుగా అశరీరులుగా అయిపోవాలి. ఈ అభ్యాసం చేయాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటున్నారు బాబా. కర్మ చేస్తూ కూడా ఎటువంటి అనుభవం ఉండాలంటే, వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తున్నాము, కార్యం పూర్తి అయిపోయిన తర్వాత వస్త్రం నుంచి అతీతంగా అయిపోవాలి. శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క అతీతత్వం అంటే ఆత్మ శరీరం రెండు వేరు. ఆత్మ దేహం నుంచి వేరుగా ఉంది. ఈ అతీతత్వం నడుస్తూ తిరుగుతూ కూడా పిల్లలకి అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. ఏదైతే దేహ సంబంధాలు, దేహంతో ఉండేటటువంటి ప్రపంచము, అనేక వస్తువులు, వీటన్నింటి నుండి పూర్తిగా డిటాచ్ అవుతారు, అంటే అతీతంగా అవుతారో, ఏ కొంచెం కూడా ఆకర్షణ ఉండదో అప్పుడు అతీతంగా అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయాలి. పూర్తిగా మనస్సుని ఈ దేహం నుంచి, దేహ ప్రపంచం నుంచి అతీతత్వాన్ని అనుభవం చేసుకునేలాగా అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. యోగంలో కూర్చున్నప్పుడు ఈ డ్రిల్ చేయించేవారు కదా. యోగంలో ఉన్నప్పుడు అతీత స్థితిలో అనుభవం చేశాము అని చాలామంది ఆత్మలకి అనుభవం కూడా అవుతుంది కదా. అదేవిధంగా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్థితి యొక్క సాక్షాత్కారం అనేది కలుగుతుంది. ఎలా అయితే ప్రారంభంలో బ్రహ్మలో సంపూర్ణ స్వరూపం మరియు శ్రీకృష్ణుడు ఇరువురిని కూడా తోడుగా సాక్షాత్కారం చేసేవారు, అలా ఇప్పుడు వారికి మీ డబల్ రూపం యొక్క సాక్షాత్కారం జరగాలి అంటున్నారు బాబా. ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా అనంతంలో మీ సూక్ష్మ స్వరూపం అనేది సర్వీస్ చేస్తుంది. ఇప్పుడు ఈ సర్వీస్ మాత్రమే మిగిలి ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సర్వీస్ చేస్తుంది. కానీ ఎవరు ఈ సర్వీస్ చేయగలరు? ఎవరైతే ఈ అతీతమైనటువంటి స్థితిలో ఉంటారో వారి ద్వారానే ఈ సేవ అనేది జరుగుతుంది. స్వయం ఫరిస్తా స్వరూపంలో స్థితమవుతారో అప్పుడు ఇతరులకి కూడా ఆ స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించగలుగుతారు. బాబా అంటున్నారు, ఏ విధంగా అయితే పరమాత్మని ఇప్పుడు తక్కువగా పిలుస్తూ ఉన్నారు, శక్తులను పిలవటం చాలా తీవ్ర వేగంతో మొదలైపోయింది కదా. కనుక ఇటువంటి ప్రాక్టీస్ని మధ్యలో కూడా చేయాలి. రోజంతటిలో కూడా మధ్యలో ఇటువంటి అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసము అలవాటైపోయింది అనుకోండి, అలవాటైపోవటం మూలంగా చాలా ఆనందాన్ని కూడా అనుభవం చేస్తారు. ఒక్క క్షణంలో ఆత్మ శరీరం నుంచి అతీతం అయిపోతుంది. అది కూడా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపే అవసరం ఉంది. అప్పుడు మగ్న స్థితి ఉంటుంది. మరియు ఆ మగ్న స్థితిలో ఉన్నప్పుడు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మికత వైపు ఫోర్స్ తగ్గిపోయినట్లయితే విఘ్నాల యొక్క అల అనేది వచ్చేస్తుంది. అందువలన బాబా అంటారు, మగ్న స్థితిలో స్థితం అవ్వండి, అప్పుడు విఘ్నాలు తొలగిపోతాయి. యోగం యొక్క ప్రోగ్రామ్స్ను పెట్టినా కూడా కానీ యోగం ద్వారా శక్తులను అనుభవం చేయటం, ఇతరులకి చేయించటం ఇప్పుడు ఈ క్లాసుల యొక్క అవసరం అనేది ఉంది. ప్రాక్టికల్గా మీ బలం ఆధారంతో ఇతరులకి బలాన్ని ఇవ్వాలి అంటున్నారు బాబా. ఇప్పుడు విశేషంగా సకాష్ ఇచ్చేటటువంటి సర్వీస్ చేయాలి. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ప్రత్యేకంగా ఈ సేవ చేయాలి. అప్పుడే నలువైపులా లైట్ మైట్ల యొక్క ప్రభావం వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ ఆవశ్యకత ఉంది అంటున్నారు బాబా. వర్తమాన సమయంలో బలహీన ఆత్మలు ఎవరైతే సంబంధ సంపర్కంలో ఉన్నారో వారికి విశేషంగా సకాష్ ఇచ్చేటటువంటి సేవ చేయాలి. మంచిది. ఈరోజు వరదానం. సహస్ర భుజాలు గల బ్రహ్మాబాబా తోడును నిరంతరము అనుభవం చేసేవారు
సత్యమైన స్నేహి భవ. వరదానం యొక్క వివరణ. వర్తమాన సమయంలో 1000 భుజాలు గల బ్రహ్మబాబా పాత్ర కొనసాగుతూ ఉంది. ఏ విధంగా ఆత్మ లేకుండా చేతులు ఏమీ చేయలేవో అలా బాప్దాదా లేకుండా పిల్లలనే భుజాలు ఏమీ చేయలేరు. ప్రతి కార్యంలో మొదట తండ్రి సహయోగం అనేది ఉంది. ఎప్పటి వరకైతే స్థాపన యొక్క పాత్ర ఉందో అప్పటి వరకు బాబా పిల్లల ప్రతి సంకల్పము మరియు ప్రతి క్షణంలో తోడుగా ఉంటారు. కావున ఎప్పుడు కూడా వియోగము అనేటటువంటి పరదాను వేసి వియోగులుగా అవ్వకండి. ప్రేమ సాగరుడి యొక్క అలలలో నిండిపోండి. గుణగానం చేయండి, కానీ దెబ్బతినకండి. తండ్రి స్నేహపు ప్రత్యక్ష స్వరూపంగా సేవ యొక్క స్నేహులుగా కండి అంటున్నారు బాబా. స్లోగన్: అశరీరీ స్థితి అనుభవము లేక అభ్యాసమే నెంబరు ముందుకు వచ్చేందుకు ఆధారము. మంచిది. ఓం శాంతి.